జనగాంలో ప్రోటోకాల్ వివాదం రేగింది. ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఫోటో లేకపోవడం వివాదానికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం గాయత్రి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ బట్టల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఫోటో కనిపించలేదు. ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఫోటోను ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ప్రకారం వేయకపోవడంపై అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అంటూ కలెక్టర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ అంశంపై కలెక్టర్తో బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. 18 నియోజకవర్గాలను కూడా ఒకటే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారిని పిలిచి మొత్తం కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా 1000 ఇక్కడ చేస్తాం, మంత్రి గారు వస్తుందని చెప్పేసి నమ్మబలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా 2 ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి 1000ని మాయం చేసి పంచుకోవడం జరిగింది. సిగ్గుచేటు. ఇవాళ 2 అంశాలు. ఒకటి, మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇవాళ ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళని పిలుచుకోవడం. రెండోది, ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు వస్తుందని చెప్పేసి అబద్ధం చెప్పి ఇవాళ 1000ని మొత్తం కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం 1000ని ఇవాళ అధికారులు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా పందికొక్కుల్లా దోచుకున్నారు, పంచుకున్నారు.